అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్ 2025-18 ఎడిషన్ అయితే మొదలైపోయింది. అంతా ఎక్స్పెక్ట్ చేసినట్లే పిచ్చకెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఐపీఎల్ సీజన్కి వైల్డ్ ఫైర్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. అయితే ఆర్సీబీ ఈ ఐపీఎల్ సీజన్లో గుడ్ స్టార్ట్ అయితే ఇచ్చింది. అలానే ఎస్ఆర్హెచ్ తమ వైల్డ్ గేమ్తో తొలి మ్యాచ్ గెలిచి రెండో మ్యాచ్ దగ్గర బోల్తా పడింది. అలాగే లక్నో సూపర్ జైంట్స్, సిఎస్కే, కేకేఆర్లు కూడా బోని కొట్టేశాయి. అయితే రెండు టీమ్స్ మాత్రం తమ తొలి మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యి రెండో మ్యాచ్లో అయినా విజయం సాధించాలని గట్టి పోటీకి అయితే సిద్ధమైపోయాయి. అయితే ఈ మ్యాచ్లో కనుక గెలిచిన టీము బోని అయితే కొడుతుంది. అయితే రెండు బిగ్ ఫ్రాంచైజీలు తొలి విజయం కోసం పోరాటానికి అయితే ఓవరాల్గా సిద్ధమైపోయాయి. మార్చి 29న అంటే శనివారం నైట్ 7:30 గుజరాత్ టైటాన్స్కి హోమ్ గ్రౌండ్ అయిన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్లు ఒక బిగ్గెస్ట్ ఫైట్కి అయితే రెడీ అయిపోయాయి. అయితే గుజరాత్ టైటాన్స్ నుండి హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయాక కంప్లీట్ బ్యాక్ ఫుట్లో నిలిచింది. అదే పూర్ కెప్టెన్సీ కంటిన్యూ చేస్తూ తొలి మ్యాచ్లోనే పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది శుభ్మాన్ గిల్ సేన. అయితే ఈ మ్యాచ్ నుండి గుజరాత్ టైటాన్స్ లై అందుకోవడం తప్పనిసరి, లేదంటే ఈ సీజన్లో కూడా భయంకరమైన కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది గిల్ సేన. అలానే అదర్ హ్యాండ్ ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్లో సిఎస్కే మీద ఓడింది. హార్దిక్ పాండ్యా లేని లోటు బ్యాటింగ్లో కనపడింది, అలాగే బౌలింగ్లో కూడా కనపడింది. ఈ మ్యాచ్కి అవైలబుల్గా అయితే ఉంటాడు. ఈ మ్యాచ్లో అయినా బోనీ కొడుతుందేమో ముంబై ఇండియన్స్ చూడాలి. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటున్నాయి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే చాలా బ్యూటిఫుల్ స్టేడియం, ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి ఏకంగా 1,40,000గా ఉంటుంది. అలానే పెద్ద గ్రౌండ్ కాబట్టి బౌండరీ లైన్స్ కూడా బిగ్గానే ఉంటాయి. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 65 నుంచి 68 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే స్ట్రైట్ బౌండరీ వచ్చి 72 నుంచి 76 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేకి 56 నుండి 62 మీటర్లుగా ఉంటాయి. ఇక ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ స్టేడియం అంటేనే బ్యాటర్స్ ఫ్రెండ్లీ అని అందరికీ తెలిసిందే. అట్లాగే ఈ గ్రౌండ్లో ఏకంగా 11 పిచెస్ అయితే ఉన్నాయి. 5 వచ్చే బ్లాక్ సాయిల్ ఉంటాయి, ఏకంగా రెడ్ సాయిల్ 6 పిచెస్ ఉన్నాయి. రెడ్ సాయిల్ అంటే ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు. ఎక్స్ట్రా బౌన్స్ చూడొచ్చు, అలానే పరుగులు వరద పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్రీవియస్ 10 మ్యాచెస్లో ఇక్కడ బ్యాటింగ్ యావరేజ్ నియర్లీ 200 అంట, 200 పైన కూడా ఉంది. అందుకే ఇది మళ్ళీ బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ గేమ్లోకి రావచ్చు. క్రీజ్లో కాసే బ్యాటర్ స్పెండ్ చేస్తే మాత్రం భారీ స్కోర్ చేయడం అనేది చిన్న మాటగా మాట్లాడుకోవచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడటం, మ్యాచ్ లాగిపోయే లిస్టులు అయితే ఏమి లేవండి. ఇండియాలో సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే మ్యాచ్ జరిగే మార్నింగ్ రోజు 32 degrees సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట టెంపరేచర్. అలానే డ్యూ ఫ్యాక్టర్ అయితే నైట్ మ్యాచెస్ కాబట్టి ఈ రోల్ ప్లే చేస్తాయి. బట్ ఈ మధ్య అయితే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఈ గ్రౌండ్లో కనబడతలేదు. ఇక లైవ్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కూడా ఈ ప్లాట్ఫామ్లను వాచ్ చేస్తున్నాం. జియో సినిమాలు అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ రెండు బిగ్ ప్లాట్ఫామ్స్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్గా అవతరించాయి. దాన్నే జియో హాట్స్టార్గా అవతరించాయి. దీంతో చూడొచ్చు, అలాగే సబ్స్క్రిప్షన్ తప్పనిసరి మొబైల్స్లో వచ్చేసరికి. ఇక టీవీస్లో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 2లో వాచ్ చేయవచ్చు. తర్వాత నరేంద్ర మోడీ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఇక్కడ వచ్చేకి 37 మ్యాచ్లు జరిగాయండి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 16 గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 20 గెలిచారు. నో రిజల్ట్గా ఒక మ్యాచ్ అయితే ఉండిపోయింది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ వచ్చేకి 243 పరుగులు 5 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ పేరట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ చూస్తే 89 రన్స్ ఆల్ అవుట్ అయింది గుజరాత్ టైటాన్స్. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ రన్ చేసి చూస్తే 207 పరుగులు 7 వికెట్లుగా కేకేఆర్ పేరట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ డిఫెండ్ వచ్చేకి 130 పరుగులు 8 వికెట్లుగా డీసీ పేరట ఉంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 172 పరుగులుగా ఉంది. ఇదంతా పాస్ట్లో, ప్రజెంట్ ఎలా ఉందని చెప్పుకున్నాం. లాస్ట్ 10 మ్యాచెస్ ఇక్కడ యావరేజ్ చూస్తేనే ఏకంగా 200 దాకా ఉంది. ఇక ఆల్రెడీ ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ పంజాబ్ కింగ్స్తో ఓడిపోయింది గుజరాత్ టైటాన్స్, అది కూడా 11 పరుగుల తేడాతో. సో హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ ఈ మ్యాచ్ గెలవకపోవడంతో కొంచెం జీటీ మీద ప్రెజర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక నరేంద్ర మోడీ స్టేడియం హోమ్ గ్రౌండ్ జీటీకి ఎలా ఉన్నాయి రికార్డ్స్, హోమ్ గ్రౌండ్ ఫేవరెటా కదని తెలుసుకుందాం. ఇక టోటల్గా జీటీ వచ్చి 16 మ్యాచ్లు అయితే ఆడింది. హోమ్ గ్రౌండ్లో 9 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడింది. ఒక 55 to 60% మాత్రం హోమ్ గ్రౌండ్ ఫేవర్ అయితే జీటీకి ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 5 మ్యాచ్లు అయితే జరిగాయి. జీటీ 3 గెలిస్తే ముంబై ఇండియన్స్ 2 గెలిచింది. 2024 అంటే ప్రీవియస్ సీజన్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది, అది కూడా జీటీనే గెలిచింది. 2023లో చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఏకంగా 3 సార్లు తలబడ్డారు. జీటీ 2 సార్లు గెలిస్తే ముంబై ఇండియన్స్ అయితే ఒక్కసారి గెలిచింది. ఇది వీళ్ళ ఐపీఎల్ స్టాట్స్, వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇక తర్వాత ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటాం. ముందుగా గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. పంజాబ్ కింగ్స్తో ఈ సీజన్లో మొదటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అయితే ఓడిపోయింది, అది కూడా కేవలం 11 పరుగులతో.
ఫస్ట్ మ్యాచ్లో జీటీ బౌలింగ్ కంప్లీట్గా బ్యాక్ ఫుట్లో నిలిచింది. ఇక బ్యాటింగ్లో పవర్ ప్లేలో మాత్రం చాలా అటాక్ చేయలేకపోయింది. 244 రన్స్ టార్గెట్, మినిమం 15 రన్ రేటుతో పవర్ ప్లేలో కొడితేనే చేజ్ ఈజీ అవుతుంది. స్లో ఫైయింగ్ స్టార్ట్ అయితే జీటీ ఖచ్చితంగా రావాలి. అలాంటి స్టార్ట్ రావాలంటే ఖచ్చితంగా బట్లర్, గిల్ మాత్రమే కలవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, సాయి సుదర్శన్ యూజ్ చేశారు. బట్ సాయి సుదర్శన్ కొట్టాడు, ఓవరాల్గా 180 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. బట్ ఏమైందంటే అది క్రీజ్లో సెట్ అయ్యాక కొడతాడు. అలాగే గిల్ కూడా సుమారు క్రీజ్లో సెట్ అయ్యాక మాత్రమే పరుగులు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరు క్రీజ్లో సెట్ అయ్యేదాకా వెయిట్ చేస్తే మాత్రం పరుగులు కొట్టడం కష్టమైపోయింది. అందుకని తర్వాత బట్లర్ వచ్చిన తర్వాత రదర్ఫర్డ్ వచ్చిన భారీగా పరుగులు చేయాల్సి వచ్చింది. రన్ రేట్ బాగా 12 దాటేదానికి కొట్టలేకపోయారు. ఓవరాల్గా జరిగిన నష్టం అయితే అది. వీళ్ళ దగ్గర బ్యాటర్స్ లేరనే కాదు, ఆడించే ఆర్డర్ మీద డిపెండ్ అయ్యాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోస్ బట్లర్ అలాగే శుభ్మన్ గిల్ కనుక బ్యాటింగ్ ఓపెనింగ్లో వస్తే ఖచ్చితంగా పవర్ ప్లే అనేది యూజ్ అవుతుంది. సాయి సుదర్శన్ కొంచెం క్రీజ్లో సెట్ అయి కొడతాడు కాబట్టి అప్పుడు సెట్ అయినా ప్రాబ్లం ఉండదు, పవర్ ప్లేలో ఫీలింగ్ ఎక్స్టాండ్ అవుతుంది కాబట్టి. అందుకని ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా గిల్లు, బట్లర్ ఓపెనింగ్ వస్తే బాగుండేది నేను అనుకున్నా. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చిన స్టెఫన్ రదర్ఫర్డ్ చితక్ కొట్టేశాడు భయ. ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపించినంత పని అయితే చేశాడు. సో అతను కంటిన్యూ చేయనున్నారు. అలాగే షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియాలతో బ్యాటింగ్ యూనిట్ అయితే బాగా కనబడుతుంది ఓవరాల్. ఈ చేంజెస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు వీళ్ళు. ఇక బౌలింగ్ యూనిట్లో మాట్లాడుకుంటే ముందుగా స్పిన్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. రషీద్ ఖాన్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ప్రూవ్ అయ్యాడు, బట్ తను ఎంత మంచి బౌలర్ మనందరికీ తెలిసిందే. అలాగే లోకల్ బాయ్ స్పిన్నర్ సాయి సుదర్శన్ సూపర్గా బౌలింగ్ అయితే చేశాడు. బిలో 8 ఎకానమీతో 3 వికెట్స్ పడగొట్టాడు పంజాబ్ కింగ్స్ మీద. అదే ఇక్కడ కూడా కంటిన్యూ చేయాల్సి ఉంది ఫస్ట్ విజన్ నమోదు చేయాలంటే. ఇక పేస్ యూనిట్లో మహమ్మద్ సిరాజ్ ఏం మారలేదండి, అదే విధంగా పరుగులు అయితే ధారాళంగా సాధిస్తున్నాడు. ఏకంగా 14 ఎకానమీతో కొట్టించుకున్నాడు. రబానా కొద్ది గొప్ప పర్వాలేదు అనిపించాడు. మరోసారి ప్రసిద్ధ్ కృష్ణ అతను కూడా అంతే. మనం ఎప్పుడు చూస్తానంటే ఎకానమీతో రన్స్ ఇవ్వడం అనేది అదే కంటిన్యూ చేశారు. సో నేను అనుకుంటున్నా ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో సీనియర్ ఈశాంత్ శర్మను ఆడిస్తే బాగుండు అనుకున్నా. సో ఈ ఒక మార్పు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక ఓవరాల్గా జీటీ యొక్క ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్, స్టెఫన్ రదర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ఈశాంత్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్స్గా గ్లెన్ ఫిలిప్స్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఎంఐ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. బ్యాటింగ్లో కొరత, మిడిల్ ఆర్డర్లో టాప్ నాక్ ఆడే ప్లేయర్ లేకపోవడం, మిడిల్ ఓవర్స్లో పేస్ అటాక్తో బౌలింగ్ చేసే ఆల్రౌండర్ లేకపోవడం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మ్యాచ్కి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేడని స్పష్టంగా కనబడింది. అందుకే సిఎస్కేతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాక్ ఫుట్లో నిలిచింది. బ్యాటింగ్ యూనిట్లో స్ట్రాంగ్గా ఉండే ఎంఐ ఎందుకో అంత కన్విన్సింగ్గా సిఎస్కే మీద అనిపించలేదు. రోహిత్ శర్మ డక్అవుట్ ఒకటి, సూర్యకుమార్ యాదవ్ స్టంపింగ్ ఒకటి, రికల్టన్, విల్ జాక్స్ల తొందరపాటు, తిలక్ వర్మ కొంతవరకు పోరాడిన చివరి అవసరమైన టైంలో అవుట్ అవటం, కొత్త ప్లేయర్లు చిన్నపిల్లలైన రాబిన్ మింజు, నమందీర్లు కొంతవరకు పోరాడే ఓట నిరాశ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటి వల్లే ఓవరాల్గా ఎంఐ బ్యాటింగ్లో వెనకబడింది. అయితే హార్దిక్ పాండ్యా చేరికతో వీటన్నిటికీ సొల్యూషన్ దొరకచ్చని నా ఒపీనియన్. అలానే బౌలింగ్ యూనిట్లో బోల్ట్, దీపక్ చార్ల బాగానే ఉంది. బట్ స్పిన్ యూనిట్లో మనం చెప్పుకోవాల్సింది విఘ్నేష్ పూతురు. పెట్ట కొంచెం కోతగానం అంటాం కదా, అదే జరిగింది. 3 వికెట్లతో సిఎస్కే నడ్డైతే విరిచాడు, మ్యాచ్లో హడలెత్తించాడు. అలానే మన బౌలింగ్ యూనిట్లో అలాగే ఇతని గురించి ఎంఎస్డి మహేంద్ర సింగ్ ధోని అనే గొప్పగా పొగిడాడు. మరోసారి స్పిన్ యూనిట్లో కీ రోల్ ఇతందే కానుంది. అలానే మిచెల్ శానర్ స్పిన్నర్ రెండనే ఉన్నాడు. అలానే విల్ జాక్స్ కూడా బంతితో మ్యాజిక్ చేయగలడు, చేశాడు కూడా. ఇలాగే తెలుగు పేస్ బౌలర్ సత్యనారాయణ రాజు ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే ఛాన్స్ ఉన్నాయి. ఓవరాల్గా వీళ్ళ లెవెన్లో హార్దిక్ చేరిక మాత్రం జరుగుతుంది అతని ప్లేస్లో, అంటే రాబిన్ మింజ్ ప్లేస్లో. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ పేపర్ మీద పరిశీలిస్తే రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్దీర్, మిచెల్ శానర్, దీపక్ చార్, ట్రెంట్ బోల్ట్, విఘ్నేష్ పూతర్ ఇలా ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్స్గా రాబిన్ మింజ్, సత్యనారాయణ రాజు ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలించాక, పిచ్ రిపోర్ట్ కూడా పరిశీలించాక, ఇద్దరు యొక్క ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ ఎక్స్పెక్ట్ చేశాక నా ఒపీనియన్ ప్రకారం ముంబై ఇండియన్స్ విన్నింగ్ పాసిబిలిటీ 51% గాను, జీటీ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 49% గాను ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ ఏ టీం గెలుస్తుంది అనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అప్పుడు మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.